హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగుల పీఆర్సీపై డిప్యూటీ సీఎం సూపర్ గుడ్ న్యూస్ అనైతే అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని ఇంతటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్రంలో పదవి విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వారికి అందాల్సిన పెన్షనరీ బెనిఫిట్స్ 2 సంవత్సరాలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని టీఎస్‌సీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి డిమాండ్ చేశారు. పదవి విరమణ చేసిన ఉపాధ్యాయుల ఆవేదన. తాజాగా ఒక సభలో పాల్గొన్న సందర్భంగా చావా రవి మాట్లాడుతూ పెన్షనరీ బెనిఫిట్స్ అందకపోవడం వల్ల పదవి విరమణ చేసిన ఉద్యోగులు తీవ్ర మానసిక వేదనకైతే గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితాంతం సమాజానికి సేవలందించిన గురువులు పదవి విరమణ తర్వాత ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉండటం దురదృష్టకరము. మరి పెండింగ్‌లో ఉన్న కీలక ప్రయోజనాలేంటంటే, ఉద్యోగులకు సంబంధించి కేవలం పెన్షనర్ బెనిఫిట్స్ మాత్రమే కాదండి. ఇంకా అనేక కీలక ప్రయోజనాలు కూడా 2 సంవత్సరాలు పైగా పెండింగ్‌లో అయితే ఉన్నాయి. వాటిని వెంటనే విడుదల చేయాలని అయితే ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అవేంటంటే ముఖ్యంగా జీపీఎఫ్, జనరల్ ప్రావిడెంట్ ఫండ్, సాధారణంగా భవిష్య నిధి అనేది ఉద్యోగుల సొంత పొదుపు. ఇది రిటైర్మెంట్ సమయంలో వారికి చాలా అవసరము. తర్వాత టీఎస్‌జీఎల్ఐ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ జీవిత బీమా పథకం ద్వారా లభించే మొత్తాలు. సరెండర్ లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, ఉద్యోగులు తమ సర్వీస్ సమయంలో తీసుకోని సెలవులకు బదులుగా పొందే నగదుని సరెండర్ లీవ్ అంటాము. తర్వాత డీఏ బకాయిలు, పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం బకాయిలను వెంటనే చెల్లించాలి. పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు చేయాలి. వేతన సవరణ కోసం ఉద్యోగులు, ఉపాధ్యాయులు దీర్ఘకాలంగా అయితే ఎదురుచూస్తున్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల డిమాండ్స్. పదవీ విరమణ చేసిన వారి సమస్యలతో పాటుగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు సంబంధించి ఒక ముఖ్యమైన డిమాండ్ కూడా చావా రవి ప్రస్తావించారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను ఉపాధ్యాయ అర్హత పరీక్ష నుండి మినహాయించాలంటే ఆయన అన్నారు. ఇప్పటికే వారు ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నందున మళ్ళీ టెట్ రాయాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. సో, మొత్తానికి ఈ డిమాండ్‌లన్నీ కూడా ఉద్యోగులు, ఉపాధ్యాయుల సంక్షేమానికి అత్యంత కీలకమైనవి, ముఖ్యమైనవి కాబట్టి పదవీ విరమణ తర్వాత జీవితాన్ని ప్రశాంతంగా గడపడానికి ఆర్థిక భద్రత చాలా అవసరము. పెండింగ్‌లో ఉన్న ప్రయోజనాలను విడుదల చేయకపోవడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా అయితే ఎంతో తీవ్ర ఒత్తిడికి లోనవుతున్న విషయం వాస్తవమే. మరి ప్రభుత్వం ఈ సమస్యలన్నిటిని తక్షణమే పరిగణలోకి తీసుకొని పదవీ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు న్యాయం చేయాలి. వారి బకాయిలను కూడా వెంటనే విడుదల చేసి పీఆర్సీని అమలు చేసి పెండింగ్‌లో ఉన్నటువంటి డీఏలను చెల్లించడం ద్వారా వారికి ఆర్థిక భద్రతను, మానసిక ప్రశాంతతను అయితే అందించాలి అని అయితే కోరుతూ ఉన్నారు.